దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. 100% నాకు వస్తుందని ఆశించాను. విశాఖ జనసేన పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుంది, ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. నగర మేయర్ పీఠంపై కందుల నాగరాజు గారు కన్నేశారు అనేది ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు చెప్పను, చేసి చూపిస్తాను. మీపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగిన సందర్భంలో వైసీపీ మేయర్ ఎవరైతే ఉన్నారో అవిశ్వాస తీర్మానంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. డిప్యూటీ మేయర్గా కూడా మీరు ప్రయత్నాలు చేశారనే 100%. మీ నియోజకవర్గ పరిధిలోనే పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ ఉంది. ప్రతినిత్యం కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంది, అవినీతి గడ్డగా తయారైంది, సరైన వైద్యం అందట్లేదు అనేది ప్రధాన విమర్శ. పేదల హాస్పిటలే కాదు, ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జనసేనలోనే ఉంటారు, లేదంటే పార్టీ మారే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేట్లు చేయి తడపంది, అక్కడ నిర్మాణాలు జరగట్లేదు అనేది ప్రధాన విమర్శ. అదేవిధంగా మీ పేరు చెప్పుకొని మీ అనుచరులు కొంతమంది నిర్మాణాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మీ వార్డు నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. కార్పొరేటర్ అయిన తర్వాత వ్యాపారాలు బాగా విస్తరించారా? ఏదైతే మీ వార్డు ఉందో 32వ వార్డు సంబంధించి ఎక్కువగా కూడా పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఉంటుంది. ఆ రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. దీనికి సంబంధించి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతే? ఇరుక్కు సందులు అనేది 100%. ఎందుకంటే మీ కాన్వే ఎమ్మెల్యేని మించి ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 కార్లు అనుచరుగాను 2 బాడీ గార్డులతో వెళ్తారు. అంటే మీరు చెప్తున్నారు మీ అధినేత 15 ఏళ్ళు కూటమి అధికారులు ఉండాలి, మనం కలిసే ఉండాలి. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉంటాయి, కింద కేటర్ కలిసి ఉండే అవకాశం. మీరు కార్పొరేటర్ అయిన తర్వాత నమ్మి మీ వెనక నడిచిన మీ అనుచరులకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు అంటే నిధుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు. టీడీపీ కార్పొరేట్లకు అత్యధిక నిధులు ఇస్తున్నారు అనేది జీవీఎంసీ నుంచి ప్రధాన విమర్శ. దక్షిణ నియోజకవర్గంలో టీడీపీ నేత సీతమరా సుధాకర్ సంబంధించి అనేక విషయాలు ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. ఎమ్మెల్యే వంశీ కృష్ణకి కూడా అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి. మీ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్ చేస్తున్న అడావడి వల్ల ప్రజల్లో జనసేన పార్టీపై వ్యతిరేకత ఏర్పడుతుంది అనేది ప్రధాన విమర్శ. అది 100% తప్పు. మేము దాన్ని సమర్థించడం లేదు, అది అధిష్టానం దృష్టిలో ఉంది. మీ ఎమ్మెల్యే గారితో మీకు ఎటువంటి విభేదాలు లేవు, కలిసా ఉంది. భవిష్యత్తులో ఎమ్మెల్యేకి వ్యతిరేకత అయ్యే అవకాశం మీ నుంచే కనిపిస్తూ ఉంది. నేను అదే చెప్పాను. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఇస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. కందుల నాగరాజు విశాఖలో ఈ పేరు తెలియని వారు ఎవరు అయితే ఉండరని చెప్పవచ్చు. మొదట విశాఖ ప్రజలకి ఒక వ్యాపారవేత్తగా పరిచయం ఆయన 1995లో కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత రీసెంట్గా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా 32వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేసి అఖండ విజయంతో గెలుపొందారు. అయితే ఆ తర్వాత జనసేన ఆశయాలు నచ్చి జనసేన తీర్థం పంచుకున్నారు. ప్రస్తుతం ట్రూత్ న్యూస్ స్టూడియోలో నాగరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, అసలు మీ పొలిటికల్ జర్నీ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? మా పాత దగ్గర నుండి, మా మొదటి నుండి కూడా మేము కాంగ్రెస్ వాదులం. నాన్నగారు మొదటి నుండి కూడా జనసంఘ పార్టీలో ఉండేవారు. పివిజి రాజు గారు, అచ్యుత రామరాజు గారు, మన ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు, మా నాన్నగారు అందరూ ఫ్రెండ్స్. వాళ్ళందరూ జనసంఘ పార్టీలో ఉండేవారు. జనసంఘ పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అది మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో మేము కూడా జర్నీ చేయడం జరిగింది. గత ఇంచుమించు ఒక 5-6 సంవత్సరాల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత మరి అందరూ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ పార్టీ విడిచిపెట్టేసిన తర్వాత డైరెక్ట్గా అందరూ కూడాను వైసీపీ పార్టీలోకి వచ్చేస్తే ద్రోణరాజు శ్రీనివాస్ గారి పిలుపు మేరకు నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత జనసేన వైసీపీ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు ఆశ చూపించి ఇవ్వలేదు. ఇవ్వకపోతే నేనేమో ఇండిపెండెంట్గా పోటీ చేయవలసి వచ్చింది. ఇండిపెండెంట్గా పోటీ చేసి మంచి మెజారిటీ గెలిచాను. అంటే 2019లో సార్ ఇది వైసీపీ నుంచి మీరు టికెట్ ఆశించింది? 21లో 21 ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్లో. గతంలో నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అది అవ్వలేదు. అవ్వకపోయిన తర్వాత మరి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత ఇంకా కొంచెం మనం ఏంటంటే పొలిటికల్గా ఉన్నా నేను ఏంటంటే నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టం. ఆ సర్వీస్ అనే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. 2021లో
కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు పార్టీ టికెట్ ఇస్తాను, మీరు పోటీ చేయండి అని చెబితేనే నేను సిద్ధపడ్డాను. అయిన తర్వాత ఇవ్వకపోతే నాకు అది ప్రెస్టేజ్ కింద తీసుకొని నేను ఇండిపెండెంట్కి పోటీ చేయడం జరిగింది. అంటే మీరు గెలిచి 4 సంవత్సరాలు అవుతుంది సార్ కార్పొరేటర్గా? 4.5 సంవత్సరాలు, 4 సంవత్సరాలు 9 మాసాలు అయిపోయింది. ఇంకా జస్ట్ ఇంకా 3 months ఉంది మనకి. మీ ఇంపాక్ట్ అనేది ఆ వార్డుపై ఏం చూపించారు సార్? మీరు గెలిచాక ఏ విధంగా డెవలప్? చాలా బాగా, అంటే మామూలుగా కాదు, నాకు నేను చెప్పుకోవడం కంటే 98 వార్డుల్లో కంటే కూడా నేను నా వార్డులో మంచి అభివృద్ధి కార్యక్రమం చేశాను. అక్కడ ఎవరికి కూడా ఏ చిన్నదేమైనా ఉండొచ్చు కానీ ఏ లోటు లేకుండా నేను 95% పూర్తి చేసుకోగలిగాను. మంచి రోడ్లు వేసుకోగలిగాను, తర్వాత పెద్ద కళ్యాణ మండపం కట్టించుకోగలిగాను, చిన్న డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అక్కడ స్ట్రీట్ లైట్స్ కానీ, బోర్వెల్స్ కానీ, వాటర్స్ కానీ ఏ ఇబ్బంది లేకుండా చేసుకోగలిగాను. మరి అలాగనే మరి ఎప్పుడు పూర్తిగా ప్రజలతో మమేకమై ప్రజలతో కలిసిమెలిసి ఉండి ఏ కార్యక్రమం చేసినా సరే వాళ్ళ మధ్యనే నేను చేసుకోవడం నాకు మొదటి నుండి అలవాటు. తర్వాత ఇండిపెండెంట్ గెలిచిన మీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు కదా సార్, అసలు మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి జనసేనలో? జనసేన పార్టీ అంటే నేను అసలు ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత వైసీపీ పార్టీకి వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను ఇండివిజువల్గా ఉండిపోతే వార్డు డెవలప్ చేసుకోవడం, వార్డు ప్రజలు నన్ను నమ్మి మామూలుగా పార్టీ టికెట్ ఉన్నటువంటి 150 ఓట్లు వస్తే నాకు బంపర్ మెజార్టీ ఇచ్చారు. మరి అంత నమ్మి నన్ను గెలిపించిన ప్రజలకు నేను ఏదైనా చెయ్యాలన్న తపంతో నేను వైసీపీలో జాయిన్ అయితే అక్కడ అభివృద్ధి కనబడపోయేటప్పటికి అటు నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి నాకు పిలుపు రావడం జరిగింది జనసేన పార్టీ నుండి. అప్పుడు నేను జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో తీర్థం పుచ్చుకొని పార్టీలో జాయిన్ అయ్యి, ఇవాళ ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే నాకు తెలిసినంత వరకు కూడా మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి చాలామంది అభిమానులు ఉండొచ్చు, కానీ ఆయనతో కూర్చొని 10 నిమిషాలు మాట్లాడితే ఎవరు అభిమానులుగా ఉండరు, ఆయనకు భక్తులుగా మారిపోతారు. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మరి ఇవాళ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ వదులుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం, ముఖ్యంగా మహిళల కోసం ఈ పార్టీని స్థాపించి, పార్టీ మరి ఎక్కడా ఒక సీట్ లేకపోయినా సరే 15 సంవత్సరాల పాటు పోరాడి ఈరోజు అధికారంలోకి వేరే పార్టీని కూడా తీసుకొచ్చే శక్తిగా ఎదిగారంటే ఆయన తాలూకా ఐడియాలజీ ఏంటి, ఆయన తాలూకా గొప్పతనం ఏంటి, ఆయన్ని నమ్మిన సిద్ధాంతాలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఒకవైపు కార్పొరేటర్గా రాజకీయాలు బిజీగా ఉంటూనే మీ వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా విస్తరించారు కదా, ఏ వ్యాపారాల్లో మీరు ఉన్నారు సార్? మాకు గోల్డ్ షాపులు ఉన్నాయి, హోటల్ ఉంది, బిజినెస్ అంటే ఎంతవరకే. నేను పూర్తిగా అబ్బాయిలు చూసుకుంటారు, నేను పూర్తిగా రాజకీయాల్లో సేవ చేయాలన్న ఆలోచనతోనే మరి ఉండడం జరిగింది. అంటే 2 బాబులు కదా సార్? 2 అబ్బాయిలు, బద్రీనాథ్, కేదార్. ఆ పేరు ఎలా పెట్టారు సార్ అసలు? శివుడు ఆ దేవుడే, మా శివభక్తులు మేము, శివుడు అంటే మాకు ఇష్టం. అంచేత కేదార్నాథ్, బద్రీనాథ్ మేము 3-4 సార్లు కేదార్నాథ్, బద్రీనాథ్ కూడా వెళ్ళడం జరిగింది. మరి నాకు అది చాలా ఇష్టం, ఈశ్వరుడు అంటే, అది ఆ ఉద్దేశం. వాసవి క్లబ్ సంబంధించి మీరు గవర్నర్గా ఇదివరకు పనిచేస్తారు, ప్రస్తుతం ఇంటర్నేషనల్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. అసలు వాసవి క్లబ్ ద్వారా మీరు చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి? వాసవి క్లబ్ అంటే అది కేవలం ఒక కులానికి సంబంధించింది కాదు, కులం సంస్థ అయినప్పటికి కూడా సర్వీస్ అనేది ప్రతి ఒక్కరికి చేసేది వాసవి క్లబ్. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే 1961 అక్టోబర్ 1వ తారీఖున కల్వకుట్ల చంద్రసేన గుప్తా గారు హైదరాబాద్లో 11 మంది సభ్యులతో ప్రారంభించినటువంటి వాసవి క్లబ్బు ఈరోజు లక్షలాది మంది సభ్యులతో రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల్లో కూడా ఈ వాసవి క్లబ్ ఉంది. ఈ వాసవి క్లబ్ పేద ప్రజలకు సేవ చేయడం కోసం, అదే సందర్భంలో మా కమ్యూనిటీని కూడా డెవలప్ చేసుకోవడం కోసం అన్న ఆలోచనతో అది ఏర్పరిచినటువంటిది. అందులో నేను కూడా గవర్నర్గా చేయడం జరిగింది, ఇప్పుడు ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఉన్నాను. ప్రతి దాన్ని కూడా మీరు కరోనా టైంలో అయితే కోట్లాది రూపాయలు, ఏంటంటే ఏ ప్రభుత్వం నుండి కూడా ఎవరు కూడా ఏ ప్రభుత్వం నుండి కూడా రూపాయి చేసేసి అడగదు. ఈరోజు కూడా మాకు ఇది కావాలని అడగరు, ఎందుకంటే అది మొదటి నుండి మాకున్నటువంటి అలవాటు. అంచేది ఏంటంటే మేము ఏదైనా చేసుకొని మా డబ్బులతో 10 మందికి ఇస్తాం కానీ ఒక గుడి కట్టాలన్నా, బడి కట్టాలన్నా, దేవాలయం కట్టాలన్నా, దాన ధర్మాలు చేయాలన్నా, సత్రాలు కట్టాలన్నా సరే వయసులు మేము ఇవ్వాల్సిందే, కంపల్సరీగా మా చెయ్యి 100% ఉండవలసిందే. ఆ రకంగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఆయన మన చంద్రబాబు నాయుడు గారు కూడా వైశ్యులు అంటే చాలా అభిమానం. ఆయన ఏమో ఎప్పుడు కూడా ప్రతి వైశ్యులు కూడా మనం గౌరవించుకోవాలి, వాళ్ళ చేత ఏదైనా సేవా కార్యక్రమాలు చేయించుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారన్నా, ఆయన సిద్ధాంతాలన్నా, ఆయన మా వైశ్యులన్నా ఆయన చాలా గౌరవభావం. ఆయన తాలూకా ఇవన్నీ నచ్చే ఒక ఇంటర్వ్యూలో చూశాను. పవన్ కళ్యాణ్ గారు వైశ్యుల పట్ల ఆయనకున్న అభిమానం, గౌరవాన్ని ఆయన చెప్పడం చూసి దానికి ఆకర్షితుడైన అప్పుడే నేను పార్టీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది.
2024 ముందుకు వస్తే మీరు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల ముందే మీరు జనసేనలోకి వచ్చారు. ఎలక్షన్ అయిన తర్వాతే కార్పొరేషన్ ఎలక్షన్ 2021 అయింది. ఎలక్షన్ అయిన తర్వాత ఒక 1.5 year తర్వాత తీర్థం పుచ్చుకుంది. ఓకే, అంటే 2.5-3 years అయిపోయింది. 2024లో దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. విశ్వ ప్రయత్నం చేసినట్టు కూడా ఉంది. విశ్వ ప్రయత్నం కాదు, 100%. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పొచ్చు లేదే కానీ 100% నాకు వస్తుందని నేను ఆశించాను, వస్తుందని అనుకున్నాం. అందరూ ప్రజల్లో కూడా మనం ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా నా మీద దృష్టి పెట్టారు, ఇవ్వాలని అనుకున్నారు. ఈక్వేషన్స్లో ఇప్పుడు రాజకీయాల్లో మీకు తెలియనివేం కావు. ఈక్వేషన్లో కుల ఈక్వేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ సమీకరణలు చూసుకోవచ్చు. రకరకాల ఆలోచనతో ఒక మంచి వ్యక్తికి ఇచ్చారు. ఇవాళ వంశీకృష్ణ గారికి ఇచ్చారు. ఆయనతో నా బాండింగ్ చాలా బాగుంటుంది. ఆయన కూడా నేనంటే చాలా అభిమానం. మరి వ్యక్తిగత ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మేము ఇద్దరం కూడా ఏ కార్యక్రమం చేసుకునే ఇద్దరం అనుకునే చేసుకుంటాం. ఇవాళ వంశీకృష్ణ గారు కూడా మాతో చాలా సత్సంబంధాలతో కలిగిన వ్యక్తి, మంచి వ్యక్తి. అంటే ఆయనకన్నా ముందే మీరు జనసేనలోకి వచ్చారు. ఆయన మీతో పాటు కార్పొరేటర్గా పోటీ చేశారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి ఇవ్వడం ఏంటంటే మీరు అలకపాన్పు కూడా ఎక్కిన సందర్భం ఉందనేది విమర్శ. అది 100% కరెక్ట్. అంటే అలకపాన్పు అంటే నాకు లాస్ట్ మినిట్ వరకు కూడా నాకు వస్తుంది అని కన్ఫర్మ్ చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అనుకోకుండా ఈయన పాపం ఎమ్మెల్సీ రిజైన్ చేసి వచ్చారు. ఎప్పుడైతే 3.5 సంవత్సరాలు టైం ఉంటుండగా రిజైన్ చేసి సాటిఫై చేసి వచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కొంచెం మనం ఆయనకి ఏదైనా న్యాయం చేయాలని ఒక ఆలోచనతో, ఆయన కూడా మరి సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గానికి చెయ్యాలని ఒక ఆలోచనతో ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు, నాగరాజు గారు మీరు తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి, ఆయనకి సపోర్ట్ చేసి చేసుకోండి అంటే మేము కూడా బలోపేతం చేసి ఆయన గెలిపించుకోవడం జరిగింది. విశాఖ జనసేన పార్టీలో కోల్డ్ వార్ నడుస్తుంది, ఎవరు టాలెంట్ వాళ్ళు చూపించుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. అదే ఎంతవరకు రాజకీయాలు అనేసరికి ఎప్పుడు అది ఉంటుంది. కోల్డ్ వార్ ఏం కాదు, కానీ రాజకీయాలు అనేసరికి ప్రతి ఒక్కరు కూడా ఫోకస్ అవ్వాలని అనుకుంటారు. ఆ ఫోకస్ అవ్వాలనే టైంలో ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా సరే వాళ్ళు ఏదో టాలెంట్ చూపించుకోవడం కదా, ఉత్తినే వెళ్ళి పేపర్లో ఫోటో ఏమంటే మీరేరు కదా, నన్ను ఉత్తినే పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయరు కదా. నాలో ఒక స్టెప్ ఉంటేనే మీరు పిలుస్తారు, నాకేం చేస్తున్నాను చూపిస్తేనే చేస్తారు. ఇవాళ నాది ప్రతిరోజు కూడా రోజు పేపర్లో వస్తుంది, రోజు టీవీలో వస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? ఉత్తినే నేను డబ్బులు చేయించుకోను, లేకపోతే మీరు ఉత్తినే నాకు వచ్చి చేయరు. నేను చేస్తున్న సర్వీస్ మీకు నచ్చి చేస్తారు. ఒకప్పుడు నాకు మీడియాలో నేను యథార్థంగా నేను చెప్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం అయితే మీడియా వాళ్ళు పిలిచి నా పేరు అయ్యి నా ఫోటో అయినా ఉంది. ఈరోజు నా ఇంటర్వ్యూ నా తల ఫోటోలు నేను కానీ పంపకపోతే ఖచ్చితంగా పిలిచి అడుగుతారు, అన్న నీ ఫోటో పంపించలేదు, ఇవాళ నీ మ్యాటర్ రాలేదు, నాకు పంపించని చెప్పి వేస్తుంటారు. నాకు మీడియా మిత్రులందరూ ఇవాళ నా గెలుపులో 50% భాగం మీడియా మిత్రులే. 100%. ఎందుకంటే నేను 100% డంకాపంగా చెప్పగలను. నా గెలుపులోని నా వార్డు ప్రజలు ఒక భాగం అయితే నన్ను గెలిపించడానికి నా కోసం మీడియా ఎంతగానో వర్క్ చేసింది, నాకు సపోర్ట్ చేసింది, నా సేవా కార్యక్రమం గుర్తించింది. ఇప్పుడు మీరు చెప్పారు 4.5 years అయిపోయిందని. నాకు తెలిసిన 6 నెలల్లో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి. తిరిగి 32వ వార్డు నుంచి కార్పొరేటర్గా పోటీ చేయబోతున్నారు. మరి ప్రస్తుతం మరి అధిష్టానం నిర్ణయిస్తే దాన్ని తప్పకుండా చేస్తాం, చేయాలి, చేసి తీరుతాను, తప్పకుండా చేస్తాం 100%, అందులో డౌట్ లేదు. సరే, అంటే మరొక ప్రశ్న ఏంటంటే మీపై ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు జరిగిన సందర్భంలో చాలా వరకు మీ పేరుని భగ్నం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దాని వెనుక ఉన్న కుట్రకోణం ఏంటి సార్? అంటే అది మొదట్లో 2 సార్లు జరిగిన తర్వాత ఎలక్షన్ టైంలో కూడా, మన అసెంబ్లీ ఎలక్షన్ టైంలో నేను వైసీపీ నుండి వచ్చేసేసి వంశీ గారికి సపోర్ట్ చేస్తున్నాననేసి డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే నాకు చెప్పాడు, మీరు ఎందుకంటే ఆయనకి సపోర్ట్ చేయడం, వైసీపీకి చేయండి, సపోర్ట్ చేయండి అంటే, అదేంటండి పార్టీకి దీనికి వ్యాపారం సంబంధం ఏంటని చెప్పాను. నా షాపులు రైడ్ చేశారు, చూసుకున్నారు, మనం ఎక్కడ కూడా తప్పులేదు, వాళ్ళు ఏం చేయలేదు. కేసులు ఏమైనా ఫైల్ అయ్యా? ఏం లేదండి. అంటే జస్ట్ రాజకీయ వేధింపులు అనుకోవచ్చు. అవి రాజకీయ వేధింపులే, అవి అనుకోవచ్చు కాదు, 100% రాజకీయ వేధింపులు. డైరెక్ట్గా వచ్చిన కమిషనర్ చెప్పాడు, ఎందుకంటే మీకు అనవసరం కదా, మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు, మీరు ఆ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు కదా అన్నాడు. అప్పుడు అర్థమైంది సార్, ఇవన్నీ రాజకీయంలో అదొక పార్ట్. సరే, అంటే మీరు కార్పొరేట్ అయిన తర్వాత చాలా వరకు డెవలప్మెంట్ చేశారు మీ వార్డులో. సుమారుగా ఒక 18 నుండి ఒక 20 కోట్ల రూపాయల వర్కుల దాకా చేశాం. కానీ ఇంకా చేయవలసిన ఉన్నాయి. ఏమన్నా సార్ అది? ఇంకా చేయవలసినవి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అల్లీపురం నేరల్ కార్నర్లో పూర్తిగా స్లమ్స్ అయ్యి 7,000 హౌసెస్ ఉన్నాయి. దాన్ని అంతటికి చేసాం, కానీ అక్కడ ఎక్కడ కూడా కమ్యూనిటీ హాల్ లేదు, పిల్లలకు ప్లే గ్రౌండ్ లేదు. దాన్ని చేయడానికి ఒక ఆలోచన ఉంది, ప్లేస్ కూడా చూపించాం, అది చేయలేదు. నెక్స్ట్ ఏంటంటే
ఏడుగులు స్లమ్ ఉంది. అది మేము ఎవరో పుట్టక ముందు గత 80 సంవత్సరాలుగా ఉంది. దాన్ని ఈ రోజుకి కూడా పాపం వాళ్ళు చాలా హీన స్థితిలో బ్రతుకుతున్నారు. వాళ్ళు యూరినల్స్ కూడా పోసుకొని బకెట్లు ఎత్తి పోసుకొని బయట పోసుకున్న పరిస్థితులు ఉన్నారు. అలాగనే మరొకటి ఏంటంటే విశాఖపట్నం ఇంత అభివృద్ధి చెంది ఇవాళ డేటా సెంటర్ వచ్చి లక్షలాది మంది ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాం. కానీ మనం ఆ ఒక్క ఏడుగుళ్ళ ప్రాంతాన్ని డెవలప్ చేసి వాళ్ళకి పక్కా ఇల్లు ఇవ్వడం కోసం గట్టిగా పోరాడుతున్నాను. 100% చేసి తీరుతాను. అలాగనే ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆయన అంతేగాని పెద్దగా చెప్పుకోదగ్గ కాదు. మీరు నిత్యం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ఉంటారు. చాలా మంది ప్రజలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళు ప్రధానంగా ఎటువంటి సమస్యలతో మీ దగ్గరకు వస్తూ ఉంటారు? ఎక్కువ మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడాను 3 పాయింట్లు నాకు కనబడుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొంత ఇల్లు లేదని, సెకండ్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులు కావాలని, మూడోది ఏంటంటే పెన్షన్స్, స్పౌస్ పెన్షన్స్ ఇస్తున్నారు కానీ ఇండివిజువల్గా సింగిల్ మహిళగా ఒంటరి మహిళలకు కానీ మిగతా వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. దానికి కూడా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చాలా నష్టం పోయి ఈ ప్రభుత్వం అంతా కూడా బాగా దీనస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి సర్దుకుంటూ వస్తున్నారు. ఇవాళ పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు పోలవరం కానివ్వండి, ఇటు అమరావతి కానివ్వండి, ఇటు రైల్వే జోన్ కానివ్వండి, ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కానివ్వండి, తర్వాత డేటా సెంటర్ విషయంలో కానివ్వండి, విశాఖపట్నం అభివృద్ధి సందర్భంలో కానివ్వండి, మరి రోడ్ల విషయంలో కానివ్వండి, అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు. కొంచెం టైం పడుతుంది కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. 4 రోజులు కొంచెం ఆగి ఓపిక పడితే ఈ డేటా సెంటర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎంతవరకు ఉద్యోగాలు కావాలని మనం వెళ్తున్నటువంటి యువత అంతా కూడాను మేము ఉద్యోగం ఇస్తామని పిలిచి ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతున్నాం. సార్ అంటే రీసెంట్గా వైసీపీ మేయర్ ఎవరైతే ఉన్నారో అవిశ్వాస తీర్మానంలో చాలామంది కార్పొరేటర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు, జనసేనలోకి వచ్చారు. అందులో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది. డిప్యూటీ మేయర్గా కూడా మీరు ప్రయత్నాలు చేశారనేది ఒక ఆరోపణ ఏం చెప్తారు? ఆరోపణ కాదు, 100% నాకు డిప్యూటీ మేయర్ ఇస్తానని చెప్పారు. అది కూడా ఈక్వేషన్స్ మరి ఏదో ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఏ క్షణానికి ఏదైనా జరగవచ్చు. మరి భగవంతుడి దయ దానికి కూడా మనం ఏంటంటే నేను చెప్పాను కదా మొదటి నాకు సేవ అంటే చాలా ఇష్టం. నేను చారిటబుల్ ట్రస్ట్ పెట్టి మరి ఇన్ని సంవత్సరాలు బట్టి 35 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను. మరి ప్రజలు నన్ను గుర్తించారు కానీ నాయకులు కూడా గుర్తించినప్పుడే ఇంకా స్థాయి ఎదుగుతుంది. మనం ఏంటంటే పదవి అనేది నా కోసం కాదు, 10 మందికి ఉపయోగపడాలన్న ఆలోచనతో తప్పితే నేను ఏ రోజు కూడా అది పదవి కిరీటంగా భావించను. అది నా బాధ్యతగా భావిస్తాను, సేవగా భావిస్తాను. పవన్ కళ్యాణ్ గారితో మీ బాండింగ్ ఎలా ఉంటుంది అసలు? చాలా బాగుంటుందండి. ఆయన చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అయితే గతంలో కలిసినంత ఈజీగా ఇప్పుడు కలవలేకపోతున్నాం. కారణం ఏంటంటే పాప ఆయన బిజీ షెడ్యూల్ అయిపోతుంది. ఆయన ఏంటంటే ఏదో క్షణంలో బాగున్నారా అన్నంత వరకే, లేకపోతే ఇదిగో చేస్తాం అన్నంత వరకే తప్పితే ఇదివరకులాగా కూర్చొని మాట్లాడేంత టైం లేదు. పాప ఆయన ఫ్యామిలీ విషయాల్లో కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సరిగ్గా ఆయనకి తిండి సరిగ్గా సమయం తీసుకోలేకపోతున్నారు, రెస్ట్ సరిగ్గా తీసుకోలేకపోతున్నారు. ఆయనకున్న బిజీ ఉంది, ఏమీ లేదు. కార్పొరేట్ స్థాయిలో నాకెంత బిజీ ఉంటే మరి ఆయనకి ఎంత బిజీగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. అంటే సార్ మీరు ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, 3 పార్టీలు ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ. అంటే పైన కలిసి ఉన్నప్పుడు కూడా అధినేతలందరూ క్షేత్రస్థాయిలో పరిస్థితి లేదు, అడుగడుగున జనసేన కేడర్కి అన్యాయం జరుగుతుంది అనేది ప్రధాన విమర్శ. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు అన్యాయం అంటే ఇప్పుడు ఒక కుటుంబంలో 4 కలిసి ఉండేటప్పుడు అందరికి ఒకలా జరగాలనడం కష్టం. ఇవాళ ఏంటంటే అందరూ బాగానే ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇంకో 15 సంవత్సరాల పాటు కలిసే ఉంటాం, కలిసే ప్రయాణం చేస్తామని చెప్పారు. అలాగే ఆయన మాటే మాకు శిరోధార్యం. ఆయన ఎలా చెప్తే అలా చేయడం మా ఇది కానీ మేము సొంత నిర్ణయాలు ఏం లేవు. తర్వాత ఇక్కడ ఏమి చిన్న అంటే ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఏదో అనుకుంటారు, ఆడుకుంటారు, అంతవరకే తప్ప ఇక్కడ విరోధాలు కొట్టుకున్నంత లేకపోతే విడిపోయేంత పరిస్థితి మాత్రం కాదు. మీ దక్షిణ నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే జనసేన నుంచి ఉన్నారు, మీ కార్పొరేటర్గా మీరు కూడా జనసేన నుంచే ఉన్నారు. సో ఈ దక్షిణ నియోజకవర్గంలో వంశీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత చేసిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్? మరి ఇవాళ నిజంగా చెప్పాలంటే ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే వంశీ గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరిని కూడా నవ్వుతూ పలకరిస్తూ అక్కడ ఏదైనా సమస్య ఉందంటే స్పాట్లో నిర్ణయం తీసుకొని వాళ్ళకి చెప్పడం, అధికారులకు చెప్పడం, చేయడం చేస్తున్నారు. అలాగనే మరి ఇవాళ పక్క ఇల్లు గురించి కానివ్వండి, రోడ్లు ఇవాళ చూడండి, ఎక్కడైనా రోడ్లు అన్నీ కూడా సౌత్లో బ్రహ్మాండంగా తయారవుతున్నాయి, ఎక్కడికక్కడ చాలా బాగుంటున్నాయి. మరి అలాగనే మరి ఇంకా పెన్షన్స్ కానీ, లోన్స్ కానీ, లేదంటే ఇవి హౌసింగ్ కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఒక్కరోజు వచ్చి జరిగిపోయి పని కాదు. ఇంతవరకు కూడాను పూర్తిగా గత ప్రభుత్వంలో పూర్తిగా నాశనం చేసి వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ మరి ఆయన స్థాయిలో ఆయన ఏమో బ్రహ్మాండంగా చేసుకొస్తాను. మిగతా వాళ్ళ గురించి నేను చెప్పను కానీ మా ఎమ్మెల్యే మాత్రం వంశీ గారు చాలా బాగా చేస్తున్నారు. అందరూ సంతృప్తిగానే ఉన్నారు. ఎక్కడ బ్లాక్ స్పాట్ లేదు ఆయనకి.
నాకు తెలిసినంత వరకు కూడాను వచ్చిన వాళ్ళకి ఎవరికి కూడా లేదు కాదు అనకుండా ఆయన వచ్చిన వాళ్ళకి ఆయన చేయగలిగినట్టు చేస్తున్నారు. సరే అండి, మీ నియోజకవర్గ పరిధిలోనే పేదల పెద్ద ఆసుపత్రి కేజీహెచ్ ఉంది. ప్రతినిత్యం కూడా షార్ట్ సర్క్యూట్ జరుగుతూ ఉంది, అవినీతికి అడ్డాగా తయారైంది, అనేక విమర్శలు వస్తున్నాయి. అదేవిధంగా సరైన వైద్యం అందట్లేదు అనేది ప్రధాన విమర్శ. మరి మీ ఎన్డీఏ కూటమి ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఆ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం? అంటే ఇప్పుడు పేదల హాస్పిటలే కాదు, అదేంటంటే ఉత్తరాంధ్రాలకు అదే హాస్పిటల్. కేజీహెచ్ అనేసరికి పెద్ద హాస్పిటల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి ఏ చిన్నది వచ్చినా పెద్ద వచ్చినా ముందు కేజీహెచ్కి వెళ్ళిపోతారు. అయితే ఇవాళ ఏంటంటే దానికి ఉన్న సిబ్బంది చాలడం లేదు. అదే సందర్భంలో ఎక్కడో ఏదైనా చిన్న అవకతవకలు జరిగితే జరగవచ్చు, తర్వాత మీరు కరెంట్ పోతుందని ప్రతిసారి పోవడం లేదు. మొన్న ఏదో అలా జరిగిందంటే ఇదేమో గత ప్రభుత్వంలో చేసిన తప్పిదం వల్ల ఇది జరిగింది, దాన్ని వెంటనే రెక్టిఫై చేశారు. ఇవాళ మిగతా చోట్ల అన్నిటికన్నా కూడాను హాస్పిటల్ అన్నిటి మించి ఇవాళ కార్పొరేట్ హాస్పిటల్ మించి చేస్తున్నారు. అయితే డాక్టర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. కొంతమంది ఎవరో ఒకరిద్దరు ఏమైనా తప్పు చేస్తే దానివల్ల ఈ ప్రభావం దాని మీద పడుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళెవరు కూడా ఏం చేస్తున్నారు, ఎప్పుడు కలెక్టర్ గారు కూడా చాలా మంచి వ్యక్తి, కలెక్టర్ గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు, ఆయన కూడా ఎప్పటికప్పుడు చూస్తున్నారు. మరి ఈరోజు మెడిసిన్స్ ఇది వరకు ఉండేవి కావు, ఇప్పుడు మెడిసిన్స్ కూడా అందరికీ దొరుకుతున్నాయి, ఇవాళ వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి, అన్ని విధాలు బాగుంది. ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు 2024 ఎన్నికల్లో 21 సీట్లో పోటీ చేస్తే 21 ఎమ్మెల్యేలు గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. కానీ మిగతా నియోజకవర్గాల్లో సరైన ఇన్ఛార్జ్ లేదు, జనసేన కార్యకర్తకి కస్టమర్తో చెప్పుకోవడానికి ఒక నాదుడు లేడు అనేది ప్రధాన విమర్శ. ఏం చెప్తే ఎలాగైపోయిందంటే పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా బిజీగా ఉన్నారు, నాగబాబు గారు వస్తున్నారు. నాగబాబు గారు నిన్న వచ్చారు, కూర్చోబెట్టారు, మాట్లాడారు, మా కష్టకాలు తెలుసుకున్నారు, మెంబర్షిప్ డ్రైవ్ గురించి మాట్లాడారు, అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఇవాళ ఇదివరకు అయితే ఏది చెప్పాలన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, నాగబాబు గారికి చెప్పాలి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆల్రెడీ నియోజకవర్గాల వారికి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడైతే సౌత్లోనే మాకు వంశీ గారు ఉన్నారు, అటు పెందుర్తిలో అయితే పంచకల్ రమేష్ బాబు గారు ఉన్నారు, కార్పొరేటర్లుగా మేము ఉన్నాం, ఇలా ఉన్నాం. అక్కడ ఏదైనా సమస్య ఉంటే మా దాకా వస్తుంది, కానీ అన్నీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పాలి, అన్నీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలంటే జరిగే విషయం కాదు. ఇప్పుడు ఏదైనా సరే కింద స్థాయి నుండి వెళ్ళిన తర్వాత మా వల్ల కానప్పుడు ఆయన స్థాయికి వెళ్తుంది. అలాగే కొంతమంది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే డైరెక్ట్గా ఏ విషయాలను పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేది చెప్పాలనుకుంటే ఎంతమంది సమస్య వినగలరు? ఇవాళ వెంకటేశ్వర దర్శనానికి వెళ్తున్నారు, 60,000 మించితే ఆపేస్తున్నారు, లేదా 70,000 మించితే ఆపుతున్నారు, 1,00,000 మంది వచ్చేస్తే ఆయన మాత్రం ఏం చేయగలరు? అలాగే ఇది కూడా పాప ఆయన పరిస్థితి కూడా, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ కూడా రూమర్స్ ఏంటంటే వైసీపీ ఏదో రకంగా మళ్ళీ లబ్ధి పొంది మళ్ళీ అధికారం రావాలని అనుకుంటున్నారు, కానీ అది జరిగేది కాదు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణపై మీరేం చెప్తారు సార్? అసలు దానికి సంబంధించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, అది పూర్తిగా ఇంకా పూర్తి చేయలేదు. దాని మీద ఆలోచనలు తర్జన పడుతున్నారు. ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. ఇది ఇంకా పూర్తిగా ఒక నిర్ణయానికి అయితే రాలేదు. అంటే త్వరలో, అంటే 2029 ఎన్నికలకు సంబంధించి మీకు ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే జనసేనలోనే ఉంటారు, లేదంటే పార్టీ మారే అవకాశం? నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మాట ఇచ్చాను, ఆయనతో నేను ట్రావెల్ చేస్తాను. ఆయన ఎలా చెప్తే అలా చేయడం పవన్ కళ్యాణ్ గారు అంతే 100%. ఆయన ఏం చెప్తే అదే చేయడం నా పని. ఇంకెందుకంటే ఆయన నా పట్ల చాలా అభిమానం, గౌరవభావం ఉంది. మరి ఆయన మన దృష్టిలో పెట్టుకొని ఏ పనైనా చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆయనకి నా పట్ల అభిమానం ఉంది కాబట్టి ఆయన ఏం చెప్తుంది, ఏది చేయమంటే అది చేయడం నేను సిద్ధంగా ఉంది. విశాఖ మహానగరంలో నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో కార్పొరేట్లు చేయి తడుపుంది, అక్కడ నిర్మాణాలు జరగట్లేదు అనేది ప్రధాన విమర్శ. అదేవిధంగా మీ పేరు చెప్పుకొని మీ అనుచరులు కొంతమంది నిర్మాణాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది మీ వార్డు నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? నా వార్డులో అనుచరులు, నా దగ్గర ఉన్న అనుచరులు అందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు. మీరు ఎవరినైనా అడగండి, నా వార్డులో ఎవరైనా రూపాయి తీసుకుంటున్నారని నా నోటీస్కి రాలేదు ఈ వాటికి. ఎందుకంటే నేను క్లియర్గా చెప్తాను, వెరీ ట్రాన్స్పరెన్సీగా ఉంటాను. ఖచ్చితంగా ఎవరైనా వచ్చి ఇల్లు కట్టుకుంటారంటే కట్టుకోమని చెప్తాను, ఒక్క రూపాయి ఇవ్వద్దని అందరూ ఉంటుండగానే చెప్తాను. అటువంటిది నా వార్డు పరిధిలో మాత్రం జరగట్లేదు. ఇంకా మిగతా ఎక్కడ జరుగుతుందనే విషయం నేను మాట్లాడను. నా వార్డు పరిధిలో ఎక్కడ ఇల్లు నిర్మాణం కానీ లేదా ఇంకోటి కానీ, నేను చాలామందికి ఉద్యోగాలు వేయించాను. ఒక్క రూపాయి ఎవరు స్వీట్ బాక్స్ తెచ్చినా ముట్టుకొని తీసుకుని నాకు తీసుకెళ్ళిపోమంటాను. ఎందుకంటే నేనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలకు ఎప్పుడు నిరంతరం కూడాను, ఎవరైనా ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే బంగారం తాలిబొట్లు, పట్టు చీరలు, పసుపు కుంకాలు ఇస్తాం. ఆడపిల్ల పెద్ద అయితే వెండి పట్టీలు లేకపోతే అంటే పట్టుబట్టలు ఇస్తాం. ఎవరైనా చనిపోతే దాన సంస్కారం డబ్బు ఇస్తాను. అలాగనే ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వీల్ చైర్స్ ఇస్తాను. అలాగే నేను నా బర్త్డే మీ అందరికీ తెలిసి 10,000 మందికి బట్టల పంపిణీ కార్యక్రమం, భోజనాలు పెడతాను. హెల్త్ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, అనేక రకమైనటువంటి ఐ క్యాంపులు అన్నీ పెట్టి అన్నీ నేను ఫ్రీగా చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే 1,000, 2,000, 10,000, 5,000 నాకు అవసరం లేదు, నాకు అక్కర్లేదు కూడా. నేను అలాగే ఎవరు తీసుకుని నేను ఒప్పుకోను కూడా.
ఇప్పుడు బద్రీనాథ్ కానీ కేదార్నాథ్ కానీ మీ ఇద్దరు పిల్లలు కూడా ఒక వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా రాజకీయాలు వచ్చే అవకాశం ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వేరే విషయం. కానీ మొన్న చాలా మంది అడిగారు, మీ అబ్బాయిలు పెట్టండి, మీరు ఉన్నప్పుడు కూడా ఇంకొక వార్డులోని ఇంకో దగ్గర పెట్టండి అన్నారు. ఎందుకంటే వ్యాపారం చేసి 10 రూపాయలు సంపాదిస్తానే మరి నేను సర్వీస్ చేయడానికి అవుతుంది. అది కాకుండా నేను ఇద్దరు రాజకీయాలు చేస్తే రాజకీయాలు మేము సంపాదించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి మాత్రమే వచ్చాం. అది అంచేత నాకైతే ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆలోచిస్తాం. అది ఇంకా లేదు. కార్పొరేటర్ అయిన తర్వాత వ్యాపారాన్ని బాగా విస్తరించారా? వ్యాపారం విస్తరించడానికి ఎలాగొద్దు, ఒకటి మూసేసాం. 4 షాపులు ఉండి 3 షాపులు రన్ చేస్తున్నాం. ఎందుకంటే మరి నేను ఎక్కడికి వెళ్తాను, ఇంకా విస్తరించడానికి ఎలాగవుతుంది? ఇప్పుడు 4 షాపులు ఉండి 2 షాపులు 2 అబ్బాయిలు చూసుకుంటున్నారు, ఇంకో షాప్ ఏమో పాపాలు చూసుకుంటున్నారు, నా షాప్ ఏమో క్లోజ్ చేసాం. మరి నేను ఇంకెక్కడ మనుషులు పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి లేదు, నాకు అవసరం లేదు. మీకు ఈ ఎప్పుడు కూడా ప్రజా జీవితం అనేది ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం నాకు. మీరు నమ్మిన నంబర్, బిలీవ్ ఆర్ నాట్, రాత్రి పడుకుంటే కళ్ళు మూసుకొని ఆలోచిస్తాను, ఉదయం మనం ఏం చేయాలి, రేపు ఎవరికి ఏం సాయం చేయాలి. యథార్థంగా నేను శివభక్తుని, ఈశ్వరుడు ప్రమాణకం చేసి చెప్తున్నాను. నాకు ఆలోచన ఎప్పుడు అదే ఉంటుంది. పొద్దుట లేసి ఎవరికేం ఇస్తాను. ఇప్పుడు ఒక 6 ఏమో పెద్ద పిల్లల నెంబర్లు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వాలో రేపు వాళ్ళందరికీ కూడా ఈ పట్టుబట్టలు, వెండి కుంకుమ బట్టలు. మీ వార్డు పరిధిలో ఇస్తారు సార్? నా వార్డు కదా, ఎక్కడి వచ్చినా ఇస్తాను. ఆ వార్డు ఈ వార్డు అని లేదు, ఎవరు వచ్చినా సరే అందరికి ఇస్తాను. ఇది వరకు ఏంటంటే విశాఖపట్నం అంతా ఇచ్చేవాడిని, ఇప్పుడు సౌత్ మొత్తం ఇస్తున్నాను. కొంచెం ఏదో బయట ఇస్తాం. సౌత్లో మాత్రం ఎక్కడ ఏ వార్డు నుండి వచ్చినా సరే, 14 వార్డు నుండి ఎవరు వచ్చినా సరే ఇస్తున్నాం. ఏమిస్తారు సార్ వాళ్ళకి? అది చెప్పాను. ఇప్పుడు బంగారం తాలిబొట్టు ఒకటి ఇస్తాం, పెళ్లి చేసుకున్న వాళ్ళకి పట్టుచీర ఇస్తాం, పసుపు కుంకాలు ఇస్తాం, అవన్నీ కూడా పల్లెల్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆడపిల్లలు, పెద్ద పిల్లలు అయితే వెండి కుంకుమర్లు, లేదంటే వెండి పట్టీలు, పట్టుబట్టలు ఇస్తాం. అలాగే చనిపోయిన ఉంటే వాళ్ళు దాహంచుకుని డబ్బు ఇస్తాం. అలాగనే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే ఒక 10,000 రూపాయలు విలువైన వీల్ చైర్ ఇస్తాం. ఇలాగా ఇంకా వాళ్ళకి ఇది అది లేదు. నా వంతు నేను చేయగలను, సహాయం ఎంతవరకు చేయగలను అంతా చేస్తాను. ఏదైతే మీ వార్డు ఉందో 32వ వార్డు సంబంధించి ఎక్కువగా కూడా పారిశుద్ధ్య సమస్య ప్రధానంగా ఉంటుంది. ఆ రోడ్లు కూడా చాలా ఇరుగ్గా ఉంటాయి. దీనికి సంబంధించి వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోబోతే? పారిశుద్ధ్యం ఇప్పుడు జనరల్గా ఇరుకు సందులు అనేది 100%. ఎందుకంటే సౌత్ నియోజకవర్గం అంటేనే పూర్తిగా స్లమ్స్. దాంట్లో ముఖ్యంగా మా ఏరియా ఇటు భీమనగరు, ఇటు తారకరామ కాలనీ, ఇక్కడ ఏడుగుళ్ళు, నేరళ్ళ కొనేరు, చలవతోట, ఎల్లపారు వీధి, ఇవన్నీ కూడా స్లమ్స్. నా 32వ వార్డు. ఈ స్లమ్స్లో ఏటవుద్దంటే చాలా చిన్న డ్రైన్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలియక ఈ క్యారీ బ్యాగ్లో లేకపోతే ఈ డస్ట్బిన్ చెత్త అంతా పడేస్తుంటారు. అయినప్పుడు కూడా నేను ఎప్పటికప్పుడు డైలీ ఖచ్చితంగా ప్రతి ఏరియాకి చూసుకొని ఆ ఏరియాలో ఎక్కడైనా సరే శానిటైజేషన్ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా ఫోన్ చేసి శానిటరీ ఇన్స్పెక్టర్ కలిసి, నా స్టాఫ్ కూడా మాకు ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ, వాటర్ సప్లై ఏఈ కానీ అందరూ కూడా చాలా మంచివాళ్ళు. అంటే మంచివాళ్ళని నా మాట విని నాకు పని పూర్తి చేసి పెడుతున్నారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు, ఇమ్మీడియట్గా చేస్తున్నాను. ఏమి చిన్న సమస్యలని ఎక్కడ ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. బాగుంది మా ఏరియా అయితే. నా వరకు నేను చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నాను, నేనైతే బాగా చేసుకున్నానని చెప్పగలను. మీ గురించి వైరల్ అవుతున్న మరొక విమర్శ ఏంటంటే, మీ కాన్వే ఎమ్మెల్యేని మించి ఉంటుంది, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 కార్లు, అనుచరుగాను 2 బాడీ గార్డులతో వెళ్తారనేది విమర్శ. ఏం చెప్తారు సార్? అంటే అదేమి కాన్వే అని కాదు, లేకపోతే బాడీ గార్డులు అని కాదు. ఇప్పుడు నా ఫాలోవర్స్ అందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చారు నాతో. వీళ్ళందరూ ఏం వచ్చేటప్పుడు ఒక కార్లో అందరూ కూర్చోలేం కదా, 2 కార్లు 3 కార్లు వేసుకెళ్తాం. ఒక్కోసారి నేను ఒక్కడే కూడా వెళ్తుంటాను, లేదా వాళ్ళు వస్తారనుకోండి, వచ్చేటప్పుడు వాళ్ళందరూ కలిసి వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా సరే. అంతే తప్ప అంతకుమించి నేను ఏదో వాళ్ళని డామినేట్ చేయాలి, వీళ్ళు డామినేట్ చేయాలని ఆలోచన అయితే కాదు. నాకేంటంటే మొదటి నుండి అది అలవాటు. వీళ్ళందరూ కూడా నా వెనకాతలు ఉంటారు ఎప్పుడు కూడాను. వాళ్ళు నాతో కలిసి ఉంటారు. వాళ్ళు నా దగ్గర నుండి ఆశించి వచ్చేవాళ్ళు కాదు. అంతా నా ఫాలోవర్స్. వాళ్ళందరూ కూడాను నా మంచి నా తాలూకా మంచి కోరుకునే వాళ్ళ మిత్రులు, నా సోదరులు ఆటోలు వాళ్ళే తప్ప నేను ఎవరిని కూడా డబ్బులు ఇచ్చి పెట్టుకునే మనుషులు మాత్రం కాదు. వైసీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, కూటమి వచ్చిన 1 ఇయర్లోనే ఫెయిల్ అయింది, ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం కూడా సరిగ్గా నెరవేర్చలేకపోతుంది అంటున్నారు. ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు అలాగే చెప్తారు. ఇప్పుడు అలాగే చెప్తారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వీళ్ళు బాగున్నారంటే ఆ 11 సీట్లు కూడా రావు కదా, అంచేత వాళ్ళు అలాగే చెప్తారు. కానీ వాళ్ళకి అది అడగవలసింది జనాలను అడిగి తెలుస్తుంది. జనాల్లోకి వెళ్ళిన తర్వాత జనాలు ఎంత తృప్తిగా ఉన్నారు. ఒకప్పుడు మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెడితే గడగడలాడిపోయాం అందరం ఉన్నాం. ఏడ్ చేసేస్తారు, ఏటైపోద్ది, మనం ఉన్న 25 గజాలు 30 గజాలు ఇల్లు కూడా పోద్దన్న సమయంలో ఆ ల్యాండ్ టైటిలింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత అందరికీ మొదట క్యాన్సిల్ చేసి శుభ్రం చేశారు. చెత్త మీద పన్ను వేశారు. వెంటనే రాగానే అది రద్దు చేశారు. ఇవాళ రేషన్ డిపోల్లో పాపం ఎండలో నిలబడి ఆడలేమో బియ్యాలు తీసుకోవడం కోసం వెళ్తే నీకు డబ్బులు కావాలో తీసుకోలేదు, డబ్బు గసిరేసేటువంటి అటువంటిది అవి క్యాన్సిల్ చేయించి మంచి మన
పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మంచి వ్యక్తి, ఆలోచన విధానం, మంచి ఐడియాలజీ ఉన్న వ్యక్తి. ఆయన వెంటనే నిర్ణయం తీసుకొని ఆ బళ్ళు తీయించేసి మళ్ళీ డిపోలు తెరిపించి ఇవాళ ఖచ్చితంగా పెద్ద వయసు వాళ్ళు ఎవరున్నా సరే, కళ్ళు లేని వాళ్ళు కానీ, ముసలి కానీ, నడవలేని కానీ ఉంటే ఇంటికి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి మాత్రం ఇక్కడ డిపోలు తెరవండి అని చెప్పారు. ఇవాళ బ్రహ్మాండంగా అందుతున్నాయి. ఇంకెంతకన్నా ఇంకా చేయడం. ఇవాళ రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. ఒకప్పుడు చూసారు మీరు, ఉయ్యాల జంపాలని బస్సులు ఊగుతూ నడుస్తుండే. ఈరోజు ఆ పరిస్థితి కాదు కదా, బ్రహ్మాండంగా వేశారు. నా సౌత్ జైల్ రోడ్డు అదే మన రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర నుండి ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర 1,50,00,000తో మొన్న శంకుస్థాపన చేసి రోడ్డు వేయించాం. బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ప్రతి చోట కూడా చాలా ఆనందంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి 100, 10,000, 5,000 పనిచేస్తుండేవారు. అలా కాకుండా ఉపయోగపడే విధంగా ఎవరికి ఇవాళ ఆటో డ్రైవర్లకు ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తారు. పెన్షన్ పెంచారు, 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. అలాగనే విడో పెన్షన్ వేరేగా ఇస్తున్నారు, వికలాంగుల పెన్షన్ ఇస్తారు. ఇంకంతకన్నా ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ ఇస్తుంది, బస్ ఫ్రీ చేసింది, ఇంకా బియ్యం ఫ్రీ, ఇంకేంటి కావాలా ప్రజలకి? ఇంతకన్నా ఏం కావాలి, తృప్తిగా ఉన్నారు. ఏదో రకరకాలు వైసీపీలో ఏడు చెప్తారు, అన్ని విధాలు ఫెయిల్ అయిపోయింటే కరెక్ట్. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పకపోతే ఆ 11 సీట్లు కూడా వాళ్ళు తెచ్చుకోలేరు కదా రేపు. అంచేత అలాగే మాట్లాడతారు. సార్ అంటే ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది సార్? ఎందుకంటే మీరు బిజీగా బయట తిరుగుతూ ఉంటారు కదా, మీ భార్య ఇవాళ ఇంట్లో సపోర్ట్ లేకపోతే మనం ఏమీ చేయలేము. నా భార్య, ఆవిడ పేరు అన్నపూర్ణేశ్వరి. ఆవిడ వచ్చిన వాళ్ళు ఎవరికి కూడా లేదు అని మాట లేకుండా వచ్చిన వాళ్ళందరికీ ఏదో సాయం చేస్తూ వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపించి, నా పిల్లలు కూడా ఏ రోజు కూడా ఎందుకు ఇంత ఖర్చు పడుతున్నాను అడిగే పరిస్థితి కాదు. చంటి పిల్లలు కూడా నన్ను తాతయ్య అయినా నేను అబ్బాయి కొడుకుని అంటారు అన్నమాట. అబ్బాయి ఏం పంచుదాం, ఇవాళ బియ్యం పంచుదాం, చీరలు పంచుదాం, బట్టలు పంచుదాం అంటే అంత డెడికేషన్తో ఉన్నారు. కాబట్టి నా పిల్లలు కానీ, నా కొడుకులు కానీ, నా కూతుర్లు కానీ, లేదంటే నా భార్య కానీ, నాకు పిల్లలు కానీ అందరూ కూడాను పూర్తి సపోర్ట్ ఉండబట్టి ఇవాళ హ్యాపీగా చేయగలుగుతున్నాం. ఎవరైనా అడ్డుతుంటే మనం చేయలేం కదా. మీరు కార్పొరేటర్ గెలుపొందిన తర్వాత మీ వార్డులో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఎన్ని తెప్పించారు సార్ ఇప్పటి వరకు? సీఎం రిలీఫ్ ఫండ్ అంటే 1-2 తప్ప అది ఎక్కువేం లేదు. ఎందుకంటే అది ఏది సీఎం రిలీఫ్ ఫండ్ అంటే మెడికల్గా ఏమైనా చేయవలసి ఉంటాయి తప్ప అంతకుమించి ఏం రావు కదా. పెద్దవే కేసులు 4 లక్షలు, 5 లక్షలు అలాంటి 4-3 చేసాం. అంతగా ఎక్కువ అంతే. జనసేనలో నెంబర్ 2 అంటే ప్రస్తుతం నాగబాబు గారి పేరు వినిపిస్తుంది. ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు కానీ ఇంకా మంత్రి అవ్వలేదు. ఆయన మంత్రిగా మీరు అందరూ ఎప్పుడు చూడబోతున్నారు? మేము కోరుకుంటున్నాం ఆయన మంత్రిగా రావాలని. మరి ఎక్కడ ఈక్వేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు కేవలం మనం అనుకున్నంత మాత్రం జరిగిపోయే కావు. ఆయనకి మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తులు వస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఇవాళ ప్రతిఫల అపేక్ష లేకుండా చేస్తున్న వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తి అయితే, నాదెండ్ల మనోహర్ గారు మరో వ్యక్తి, నాగబాబు గారు మరో వ్యక్తి, దుర్గేష్ గారు మరో వ్యక్తి. ఇలాగా మనకి పక్కాగా వీళ్ళందరూ చెప్పుకోతగ్గన మనుషులు. ఎవరు కూడా ప్రతిఫలం ఆశించకుండా, గర్వం లేకుండా, ఇది నేను ఏదో మంత్రిగా ఉన్నానని ఎత్తిన మూట కట్టుకొని కిరీటం అనేసి గర్వపడకుండా చేస్తున్నట్టు వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఇటువంటి వాళ్ళు రావాలి. నాగబాబు గారికి వస్తే ఇంకా బాగా డెవలప్ ఇంకా చేసుకోగలుగుతాం. ఏదైనా పనులే చెప్పి చేయించుకోవడానికి అవకాశం. అంటే మీరు చెప్తున్నారు మీ అధినేత 15 ఏళ్ళు కూటమి అధికారులు ఉండాలి, మనం కలిసే ఉండాలి. మరి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉంటాయి, కింద కేటర్ కలిసి ఉండే అవకాశం. ఇప్పుడు ఇక్కడ రౌతుని పెట్టే గుర్రం అంటారు. అలాగనే ఆ రౌత్ ఆయన ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడు. ఆయన ఈ క్రమశిక్షణలో ఉంచడం కోసం మీరందరూ చూడండి, మిగతా పార్టీల్లో గొడవలు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు ఉంటాయి. మా పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మేము మీటింగ్ పెట్టుకుంటే ఎవరు నోరెత్తరు. సైలెన్స్గా చెప్పింది విని, అది కాదు ఇది కాదు అని విని చెప్పి, ఇలా కాదు అలా కాదు ఇలా చేసుకోగలటువంటి వ్యక్తులే తప్ప ఇందులో ఎవరు గొడవలు పడేవారు, తాగుబోతులు, తిరుగుబోతులు అటువంటి వాళ్ళు లేరు. ఇక్కడంతా ప్రశాంతమైన వాతావరణం. అలా ఉండబట్టే ఇవాళ మేము కూడా మాలాటలు ఉండగలుగుతాం. మాకు కాంట్రవర్సీలు ఇష్టం ఉండదు. మేము ఏదైనా ప్రశాంతంగా చేసుకోవాలన్న ఆలోచనతో ఉంటాం. విశాఖలో 98 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ టాప్ 10 ఎవరంటే మీరు అందులో ఒకరుగా కనిపిస్తారు, వినిపిస్తారు. మీ అనుచరుగాని కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు కార్పొరేటర్ అయిన తర్వాత నమ్మి మీ వెనక నడిచిన మీ అనుచరులకి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు? వాళ్ళకి ఇప్పుడు అంటే ఇవాళ మా అనుచరగణం అనేది కాదు, ఎవరి సమస్య మీద వచ్చినా నేను వెంటనే స్పందిస్తాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే నా వంతు సహాయ సహకారాలు అందిస్తాను. అదే సమయంలో సేమ్ టైము అలాగే మా తాలకు అనుచరగణం నుండి నా ఫాలోవర్స్ అని ఇంకోటి వాళ్ళకి అదే సమస్య వచ్చినప్పుడు అదే విధంగా స్పందిస్తాను. అంతేగాని నా కోసం వాళ్ళు ప్రత్యేకించి చేస్తానని వాళ్ళకేం ప్రత్యేకించి నేను చేసింది ఏం లేదు. కానీ అందరితో పాటు వాళ్ళు కూడా ఏదైనా ఉంటే ఇది కూడా నాకు ఈ సమస్య ఉందంటే అదే పరిష్కరిస్తాను. అంటే పార్టీ నామినేటెడ్ పదవుల విషయంలో వాళ్ళకి
అంత అంటే ఆ పరిస్థితి ఇంతవరకు వాళ్ళు కూడా ఏదైనా వస్తే మనం ఏదైనా సరే ఏ టెంపుల్స్ వేయించడానికి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మనం నమ్మి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది ఇప్పుడు వాళ్ళు ఏం పదవులు కావు, ఏం డబ్బులు తెచ్చుకునే కావు. ఇప్పుడు నాకు కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ ఇస్తున్నారు. నేనేంటి తల్లి సేవ చేసుకుని అదృష్టం దక్కింది అనుకోండి. నేను అది పదవిగా భావించట్లేదు. టెంపుల్ చైర్మన్ అయిపోతున్నారు. అంచేతన ఏంటంటే అది నేను పదవిగా భావించట్లేదు, అది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంతే మా వాళ్ళు కూడా అలాటోలే, మాకు ఉన్నోళ్ళు కూడా అందరూ అలాటోలే. మనం అది పదవి అనుకోవట్లేదు, అది ఒక అదృష్టంగా భావించాలా. తల్లి సేవ చేసుకుంటున్నాం, ఆ స్వామి సేవ చేసుకుంటున్నాం అన్న ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులే నా దగ్గర ఉండవు. అంటే మీకు ఆ టెంపుల్ గురించి మొత్తం పూర్తిగా అవగాహన ఉండే ఉంటుంది. అయ్యో పుట్టింది ఇక్కడ పెరిగింది. మీరు అక్కడ చైర్మన్ అయిన తర్వాత టెంపుల్ ఏ విధంగా డెవలప్ చేయబోతుంది ఇప్పుడు చెప్పను, మార్క్ చూపిస్తాను, చేసి చూపిస్తాను. అంతే. ఇప్పుడు తప్పకుండా 100% చాలా మార్పులు చేయాలా, రెనోవేట్ చేయాలా, చాలా ఉన్నాయి టెంపుల్కి. మరి మంచి వైభవం తేవాలని ఆలోచన తల్లి దయ. సార్, త్వరలో జీవీఎంసీకి మరలా ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మీరు కార్పొరేటర్ కూడా పోటీ చేస్తానంటున్నారు. నగర మేయర్ పీఠంపై కందుల నాగరాజు గారు కన్నేశారు అనేది ఉంది, ఏం చెప్తారు? అధిష్టాన నిర్ణయం. అధిష్టానం ఏం చెప్పాను, ఇందాకే చెప్పాను. అధిష్టాన నిర్ణయం శిరోధార్యం. వాళ్ళు ఏం చేయమంటే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదే సార్, ఎందుకంటే మీరు కార్పొరేటర్ స్థాయి అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా లాస్ట్ మూమెంట్ వరకు మీ పేరు వినిపించింది. 24 ఎన్నికల ముందు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి అని. ఆ రోజు వంశీ గారు వల్ల అది మైనస్ అయింది. రీసెంట్గా కూడా డిప్యూటీ మేయర్ ఇస్తామని చెప్పారు, అది కూడా మైనస్ అయింది. అయినా కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా. మరి ఇట్లా నాకు మేయర్ కావాలని అడిగే ప్రయత్నం ఏం చేస్తారా ఒకవేళ పార్టీని? అడగడం కంటే వాళ్ళు ఇస్తేనే బాగుంటుంది. ఎందుకంటే నా తాలూకా పరిస్థితులు, నా తాలూకా మంచిడ్లు, నా తాలూకా ఫైనాన్స్ స్ట్రాటజీ, నా తాలూకా సర్వీసు, నా తాలూకా ఫాలోయింగ్ అంతా అటు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఇక్కడ లోకల్ లీడర్స్ తెలుసు, మా ఎమ్మెల్యే గారికి తెలుసు, నాయకులకి తెలుసు, కార్యకర్తలకు తెలుసు, ప్రజలకి తెలుసు. కాబట్టి అది నాకు బాగుంటుంది, నేను చెయ్యాలి అనుకుంటే వాళ్ళు చెప్తే తప్పనిసరిగా నేను చేస్తాను. మీ నియోజకవర్గం ఏదో దక్షిణ నియోజకవర్గం ఉందో టీడీపీ నేత సీతమర సుధాకర్ సంబంధించి అనేక విషయాలు ఆయన జోక్యం చేసుకుంటున్నారు అనేది ప్రధాన విమర్శ. ఎమ్మెల్యే వంశీ కృష్ణకి కూడా కొంచెం అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి అనేది ప్రధాన విమర్శ, ఏం చెప్తారు? రెండు పార్టీలు ఉండేటప్పుడు ఒక పార్టీలో ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మనం గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ వంశీ గారు అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఎవరిని కూడా విభేదించే మనిషి కాదు, ఎవరితో విరోధాలు తెచ్చుకునే మనిషి కాదు. అలాగనేసి ఆయన ఎవరు అవమానిస్తే మేము చూస్తూ ఊరుకోం. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఏదో చిన్నవి ఏవో ఇప్పుడు కొన్ని డామినేట్ చేయాలని ఎవరు అనుకున్నా అది ఎలా జరుగుతుంది? నేను కార్పొరేట్గా నా వార్డులో ఉండేటప్పుడు ఎవడో వచ్చి చేస్తానంటే నేను ఊరుకోను కదా. అలాగే ఆయన ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఇంకోళ్ళు వచ్చి పక్కన కూర్చున్నట్టు కుదరదు కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే ఉంటుండగా లేదా గెలిచిన కార్పొరేట్ నేను ఉంటుండగాను ఓడిపోయిన కార్పొరేటర్ వచ్చి నా పక్కన కూర్చుంటుంటే అది జరుగుతుందా? అది వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు చూపించుకోవడం, వాళ్ళ తల బాధ వెళ్ళగొక్కడం తప్పితే అంతకు మించి ఏం కాదు. ఇప్పుడు మొత్తం ఎంతమంది జనసేన నుంచి కార్పొరేటర్లు ఉన్నారు సార్ జీవీఎంసీ? ఇప్పుడు 14 మంది ఉన్నారు. 14 మంది అంటే నాకు తెలిసి మొదట 4 ఉన్నారు అనుకుంటా. మొదట ముగ్గురే. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వైసీపీ నుండి, అటు నుండి టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు అందరూ కలిపి మాతో కలిపి 14 మంది ఉన్నారు. నిధుల విషయంలో కూడా వివక్షత చూపిస్తున్నారు, టీడీపీ కార్పొరేట్లకు అత్యధిక నిధులు ఇస్తున్నారు అనేది జీవీఎంసీ నుంచి ప్రధాన విమర్శ. అది నేను ఓపెన్గానే అడిగాను, మీరు చూసే ఉంటారు వాళ్ళ మీటింగ్లో. నేను కూడా క్లియర్గా అడిగాను మొన్న. అలా నేను క్లియర్గా చెప్పాను, బడ్జెట్ ఏంటిది ఎజెండా తయారు చేసేటప్పుడు కేవలం 100 కోట్ల రూపాయల వరకు టీడీపీకి ఇచ్చారు, జనసేన పార్టీకి ఇవ్వలేదు. నేను క్లియర్గా అడిగాను. అడిగితే టేబుల్ ఎజెండాలు పెడతాం, లేదా అదిలో పెడతాం, ఇందులో పెడతా ఉన్నారు. ఇప్పుడు మేము కూటమిలో ఉన్నాం కాబట్టి మరి సర్దుకుపోవాలి కాబట్టి సర్దుకుంటూ ఉన్నాం. ఎవరైతే మీకు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా బాగా యాక్టివేట్ అయ్యారు, గట్టిగా కూడా ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఆయన యాక్టివ్ అయితే అవ్వదు, ప్రజల్లో యాక్టివిటీ రావాలా, నాయకులు అదేది కార్యకర్తల్లో ఉండాలా. ప్రజల్లో ఆయన్ని తుడిచిపెట్టేశారు ఆయన. ఎందుకంటే ఆయన ప్రజలు మర్చిపోతున్నారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పులే ఇవాళ ఆయనకి శాపాలే పట్టుకున్నాయి. అంచేతను ఆయన ఏమీ గట్టిగా చెప్పడం, లేదా స్వీట్లు పంచుతున్నాం, చాక్లెట్లు పంచుతాం, కోళ్ళు పంచుతాం, బ్రాంతి బాటిల్ పంచుతాం అంటే జరిగిపోయే పని కాదు. ఇవాళ ఎట్టి పరిస్థితిలో కూడా మళ్ళీ రేపు రానున్న ఎలక్షన్స్లో ఖచ్చితంగా 100% మళ్ళీ కూటమి అధికారంలో వస్తుంది. మీ పార్టీలో ఉన్న ఒక కార్పొరేటర్ చేస్తున్న అడావడి వల్ల ప్రజల్లో జనసేన పార్టీపై వ్యతిరేకత ఏర్పడుతుంది అనేది ప్రధాన విమర్శ. ఎందుకంటే ఈ స్ట్రీట్ వెండర్స్పై కేసులు పెట్టడం కానీ అనేక విషయాల్లో వేలు పెట్టడం వల్ల పార్టీకి బ్యాడ్ నేమ్ రాదండి. అది 100% తప్పు. మేము దాన్ని సమర్థించడం లేదు. అది అధిష్టానం దృష్టిలో ఉంది, అది అధిష్టానం చూసుకుంటాం.
దాన్ని మరి ఎందుకంటే నేను ఒక కార్పొరేటర్ని, మరి ఆయన ఒక కార్పొరేటర్, నేను ఆయన గురించి విమర్శించడం తగదు కాబట్టి ఖచ్చితంగా అది మేమైతే దాన్ని సపోర్ట్ చేయట్లేదు, అది తప్పనే చెప్తున్నాం. దానివల్ల పెద్దలకి హైకమాండ్కి వెళ్ళింది, అది ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండవలసింది. ఫైనల్గా మీ ఎమ్మెల్యే గారితో మీకు ఎటువంటి విభేదాలు లేవు, కలిసే ఉంటున్నారు? చాలా చాలా అయ్యో డైలీ మాట్లాడతాం. తర్వాత ఏమో అంటే మీకు చెప్తే విచిత్రంగా ఉంటుంది, మా ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్, అంటే అంత ఇదిగా ఉంటాం, సరదాగా మాట్లాడుకుంటూ ఇద్దరు కలిసి భోజనం చేస్తాం. నేను ప్రతి కార్యక్రమానికి ఆయన పిలుస్తాను, ఆయన లేకుండా ఈ కార్యక్రమం చేయటం లేదు. అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేకి వ్యతిరేకత అయ్యే అవకాశం మీ నుంచే కనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఎమ్మెల్యే రేసులు మీ పేరు గట్టిగా వినిపిస్తాం. అది ఇప్పుడు అది నేను అదే చెప్పాను, ఇప్పుడు నేను కాదు నిర్ణయం తీసుకుంది, ఆయన కాదు నిర్ణయం తీసుకుంది, అధిష్టాన నిర్ణయం. ఇప్పుడు నేను అధిష్టాన నిర్ణయం తీసుకుని ఆయన టికెట్ ఇస్తే నేను ఆయన సపోర్ట్ చేసి గెలిపించాను కదా, అంతే. ఆయనకి అధిష్టానం నువ్వు చెయ్యు అంటే చేయవలసిందే, వద్దు అంటే మానవలసిందే. ఇంకా దానికి నేను రేసులో ఉన్నాను, లేకపోతే ఆయన రేసు తప్పుకుంటా అని మాట తప్పు లేదు. ఆయన్ని ఎక్కడికైనా పంపించి నన్ను పంపిస్తారేమో నాకు తెలియదు, లేకపోతే నన్ను ఎక్కడికైనా పంపిస్తారేమో తెలియదు, నన్ను చేయమంటలేదు కూడా తెలియదు. అది అధిష్టాన నిర్ణయం మీద ఆధారపడి ఉంది. సార్, విశాఖకి మీ ప్రభుత్వం గూగుల్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు తీసుకొస్తున్నప్పుడు కూడా వైసీపీ ఏం చెప్తుందంటే దానివల్ల అది డేటా సెంటర్, ఉద్యోగాలు రావు, తీవ్ర వాటర్ సంక్షోభం కూడా వస్తుందని చెప్తారు. ఏం చెప్తున్నారు సార్? ఇప్పుడు సమ్మిట్ అని ఆయన పెట్టి 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్పొరేట్ ఎంప్లాయీస్ వాళ్ళని ఏమంటారు దాన్ని, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి సూటు బూటు వేయించేసి వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి ఈయన అదాని అంబానీ, ఈయనేమో వాళ్ళ స్టీల్ ప్లాంట్, ఈయన ఇది అది అని చెప్పి ఊరగాయ పచ్చళ్ళకిను ఏంటది ఎల్లుల్లిపాయ పచ్చళ్ళకిను ఆ జీళ్ళకి నాటికిను ఎమోలు అని చెప్పి 150 కోట్లు ఖర్చు పెట్టించి ఒక్క ఇది కూడా తేకున్నాను 11 లక్షల కోట్ల రూపాయలు మనకి ఎమ్మెల్యే అయ్యి అని చెప్పి అబద్ధం ఆడే ఆయనకి ఈ కూటమికిను అసలు పోలికలు ఏమైనా ఉన్నాయా? అది కూటమిలో ఎంత అయింది సార్? మొన్న 14 లక్షల కోట్ల రూపాయలు అయింది. 14 లక్షల కోట్ల రూపాయలు ఇంకా ఎక్కువ వస్తాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎవరినైనా శత్రువునైనా సరే అవతల మనిషి మంచి చేసినప్పుడు పొగడక్కర్లేదు, కనీసం మంచిగా మాట్లాడాలా. ఇవాళ డేటా సెంటర్ కానీ విశాఖపట్నానికి కానీ వస్తే ఈ రాష్ట్రంలో ఇందాకే ఫస్ట్లోనే మీకు చెప్పాను, ఈ రాష్ట్రంలోనే మనం ఇప్పటి వరకు చాలామంది యువత చాలామంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మిగిలిపోతే మనం బాబు నువ్వు చేయరా, మీ ఇంట్లో ఇద్దరు చేయండి, ముగ్గురు చేయండి అని బతిలాడి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవాళ డేటాను కూడా కేవలం మన రాష్ట్రానికే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చే స్థాయికి మనం ఎదుగుతున్నాం. ఇవాళ ఒక తండ్రి స్థానం నుండి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేస్తున్నారు. ఒక ఇంటికి పెద్ద కొడుకు స్థానం నుండి పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఆలోచన చేస్తున్నారు. అంచేత మనం దీని గురించి ఆలోచన చేయక్కర్లేదు. ఉద్యోగాలు రేవన్న మాట ఏంటంటే, ఆయన ఏదో రకంగా చెడగొట్టాలన్న ఆలోచనతోండి మరి 3 రాజధానులు అని చెప్పి మొత్తం రాజధాని లేకుండా చేసేసి ఇవాళ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకొని ఎందుకు పనికిరాకుండా ఏం చేయాలో ఆలోచన రాని పరిస్థితిలో తీసుకొచ్చినట్టు వాళ్ళు కూడా ఇలా మాట్లాడడం చాలా దారుణం అని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా 32వ వార్డు ప్రజలకి, జన సైనికులకి, వీర మహిళకి ఏం చెప్దాం అనుకోండి? మరి మీరు ట్రూత్ న్యూస్ కూడా ఉన్న స్థాయి నుండి ఉన్న స్థాయికి ఎదగాలి, మంచి మంచి కథనాలు తీసుకురావాలి, సమస్య ఎక్కడుందో అక్కడ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాడాలి. అదేవిధంగా మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఎప్పుడు కూడాను ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది ఏదైనా ఆటంకం కలుగుతుందంటే వెళ్ళి పోరాడాలి, వాళ్ళకి సహాయం చేయాలి. అదేవిధంగా నా 32వ వార్డు ప్రజలకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వకపోతే మీకు టికెట్ వద్దు, మీరు ఇండిపెండెంట్ పోటీ చేయండి, మేము గెలిపిస్తామని చెప్పి టికెట్ ఉన్న వాళ్ళకి 150 ఓట్ల మెజార్టీ వస్తే నాకు బంపర్ మెజార్టీ గెలిపించినందుకు వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇదే సందర్భంలో మీడియా సోదరులకు కూడా నేను అదే చెప్తుంటాను, నా గెలుపులో 50% భాగం మీడియా సోదరులే, వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని సందర్భంగా తెలియజేసుకున్నాను. ఇది ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. పార్టీ పదవుల కన్నా అధినేత ఆదేశాలే శిరోధార్యం అంటున్నారు. ఖచ్చితంగా కేఎన్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా సేవ చేస్తూ ఉంటానని చెప్తున్నారు 32వ వార్డు జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు.